ఇప్పుడు దుబాయ్లో వార్ వల్ల డ్యూటీ అయితే ఆగిపోయినాయి అందరి. సో మా కంపెనీ వాళ్ళు అందరినీ ఇంటికి పంపారు. నేను ఇంకా పోలేదు, మేబీ నేను కూడా పోతా కావచ్చు సూన్. సో ఇది రొట్టె, ఇట్లుంటుంది రొట్టె. సో దీన్ని గరం గరం ఉంటుంది, ఇప్పుడే తెచ్చిన కాబట్టి గరం గరం మీద కొంచెం ఫిష్ కర్రీ, మన నిన్నటిది ఫిష్ కర్రీ ఇది. సో ఫిష్ కర్రీ వేసుకొని తినుడే. నిన్న వండిన ఇది. సో ఈరోజు అయితే సూపర్ ఉంటుంది. నిన్నటిది ఫిష్ కర్రీ ఈరోజు అయితే బాగుంటుంది. సో ఒక ఫిష్ వేసుకుందాం. ఒక ఫిష్ చేసుకొని కొంచెం అంత గ్రేవీ, సో ఇది లంచ్ మనది. సో ఒక ఫిష్, ఇంకొక ఫిష్ కూడా తింటా, కానీ ఇప్పుడు ఒక రొట్టె, ఫిష్ ప్లస్ కొంచెం రైస్ ఉంది ఇక్కడ. సో రైస్ ఉంది, తర్వాత షూట్ చేద్దాం. సో తీసుకొని తిందాం ఇప్పుడు. ఈ రొట్టె బాగుంటుంది అబ్బా, ఏమైనా అనుకోరు మీరు. మన ఇంటికి ఉన్నట్టు కాదు కానీ పర్లేదు, గరం గరం. ఫిష్ కర్రీ అన్న, నిన్న వండిన ఫిష్ కర్రీ ఈరోజు తిన్నాం అనుకో, అల్ట్రా స్టైల్ ఉంటుంది నిజంగా. ఎప్పుడు వండింది అప్పుడు తింటే అసలు బాగుంటుంది ఫిష్. నిన్న వండిన సాయంత్రం, నిన్న తినలేదు, ఈరోజు తింటున్నా ఇప్పుడు లంచ్ కోసం అని. ఈరోజు ఈవినింగ్ కూడా ఏమండా, ఈరోజు కొంచెం అంత పాలకూర ఉంది, పాలకూర అండి అది చేసుడే. దానికి కూడా టైం ఉంటే వీడియో తీద్దాం, కానీ కిచెన్లో బాగా మంది ఉంటారు, అయినా ట్రై చేద్దాం, మన కిచెనే కాబట్టి. బాగుంది అబ్బా. నా ఫిష్ ఇది కట్ల, గోల్డెన్ కలర్ ఉందా, కట్ల అంటారా, ఇంటికాడ ఏమంటారు తెలియదు, కట్ల అని అన్నారు ఈడైతే. ఆ కట్ల ఫిష్ తీసుకొని తింటున్నా, గోల్డెన్ కలర్ ఉంటాయి ఇక. చాలా టేస్ట్ ఉంటుంది అబ్బా, నిజంగా చెప్తున్నా. ఈ ఫిష్లో బాగా కొవ్వు లేకుంటుంది, అదే బాగా టేస్ట్ వస్తుంది. చూడండి, ఇది మొత్తం కొవ్వులా ఉంటుంది కదా. సో దీని టేస్టే అల్ట్రా ప్రో ఉంటుంది. ఇదే బాగా టేస్ట్ వస్తుంది నిజంగా. రోహు కదా, రోహు ఇక్కడైతే రోహు అంటారు, మనది ఇంటికాడ రోజు తినడంగా రెగ్యులర్లీ. సో ఆ ఫిష్ కన్నా బాగుంటుంది ఇది, కానీ ఇది ఇక్కడ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. నేను ఉండే ఏరియాలో ఎక్స్పెన్సివ్ ఉంటుంది. నిన్న మా ఫ్రెండ్ వాళ్ళని కలవనికి పోతే అడిగలు తీసుకొచ్చిన బంగాల్ మార్కెట్లోకి వెళ్ళి, తక్కువ పడ్డది నాకు. కేజీ పైన ఉంటే 14 రూపాయలకి ఇచ్చిండు దిరామ్స్. ఆహా, జంపర్ మే బంపర్ అన్న డైలాగ్ కాపీ ఇస్తున్నాను. భలే టేస్ట్ ఉందబ్బా, నిజంగా చెప్తున్నాను. అంత టేస్ట్ వస్తాను అనుకోలే నేను అసలు. అప్పుడప్పుడు అంటాను నేను, కానీ ఇంత టేస్ట్ రాదు. ఈరోజు మాత్రం సూపర్ టేస్ట్ ఉంది. సో మ్యాటర్ ఏంటంటే, మనం రూమ్లోనే ఉన్నాం. ఇప్పుడు దుబాయ్లో వార్ వల్ల డ్యూటీ అయితే ఆగిపోయినాయి అందరి. సో మా కంపెనీ వాళ్ళు అందరినీ ఇంటికి పంపారు, నేను ఇంకా పోలేదు, మేబీ నేను కూడా పోతా కావచ్చు సూన్. సో అందుకనే రూమ్లోనే ఉన్నాం కాబట్టి వ్లాగ్స్ చేద్దాం రూమ్లోనే, బయట అయితే వేయలేం, మనం చాలా ఇంట్రోవర్ట్ కాబట్టి బయట మనకు తను కాదు వ్లాగ్ చేసుడు. సో రూమ్లోనే వ్లాగులు చేద్దామని ఈరోజు స్టార్ట్ చేస్తున్నా. ఈ వీడియో ఇప్పుడు సాయంత్రమే అప్లోడ్ చేస్తా, చిన్నగా షార్ట్గా చేసి మొత్తం ఎడిట్ చేసి మంచిగా అప్లోడ్ చేస్తా. సో మనకైతే డ్యూటీ లేదు, వార్ వల్ల అయితే ఇక్కడ స్టక్ అయినాం. స్టక్ కాలేదు, బట్ అయినట్టే అనుకో, ఇక్కడనే సర్వైవ్ అవుదామని ఉంటున్నాం. మేబీ మంత్ ఎండ్ వరకు అన్నీ మంచి అయిపోతామని అనుకుంటాం. సో అయిపోతే మంచిదే, కాకపోతే మనం ఏం చేస్తాం. సో ఇది మన కైండ్ ఆఫ్ ఛాలెంజ్ లాగానే తీసుకొని మంచిగా వీడియో తీద్దామని. అంటే పర్సనల్ లైఫ్లా వ్లాగ్స్ లాగా, డైలీ ఎట్లా సర్వైవ్ అవుతున్నా, ఎలా అవుతున్నాం, వండుకొని తినుడు, అది ఇది ఎట్లనో వీడియోస్ చేద్దామని చేస్తున్నా. షార్ట్స్ కూడా తీస్తున్నాం మనం. షార్ట్ వీడియోస్ అయితే రోజు పెడతా అప్లోడ్ నేను. సో ఇప్పుడు లాంగ్ వీడియోస్ పెడదామని, లాంగ్ వీడియోస్ అరౌండ్ 3 to 4 minutes లోపలనే పెడతా. పెద్ద లాంగ్ వీడియోస్ పెట్టినా ఎంగేజింగ్గా ఉండదు బాగా. బాబా ఏం టేస్ట్ ఆయన ఫిష్. ఎంతైనా బ్యాచులర్గా వండుకొని తింటే ఆ కిక్కే వేరు. ఇంట్లో అమ్మ చేతి వెంట డిఫరెంట్, బట్ ఇది నువ్వు వండింది నువ్వు తింటే ఆ కిక్ వేరు ఉంటుంది. సో ట్రై చేయండి ఎప్పుడైనా మీరు సొంతంగా అండి. చాలామంది అయితే అండర్ ఇంటికాడ, ఎందుకంటే ఇంటికాడ ఈజీ అబ్బా. ఎందుకంటే 100 రూపాయలు ఉంటే ఒక రోజు వెళ్ళిపోతుంది నీకు ఈజీగా. ఈడ కష్టం, ఇక్కడ బయట తినాలంటే చినిగిపోతుంది.
చాలా ఎక్స్పెన్సివ్ బయట ఈడ. అంత ఎక్స్పెన్సివ్లో నువ్వు కష్టం సర్వైవ్ కాలేవు. మంచిగా రూమ్లో వండుకొని ఇంకా బయట మన ఇంటికాడ ఉన్నట్టు ఉంటుంది. బయట ఫుడ్ స్పైసీ ఉండదు, అన్నీ అట్టి ఉంటుంది. బిర్యానీ వీడియోస్ పెట్టినా చూడండి ఎట్లుంటుంది బిర్యానీ. షార్ట్ వీడియోస్లో ఉంటుంది బిర్యానీ, చెత్త ఉంటుంది బిర్యానీ. ఏదో బిర్యానీ పేరు అని చెప్పి ఏదో అమ్మేస్తుర్రు ఈడ కల్తీ.